సౌత్ ఇండియా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ల చైతన్య సభ. డ్రైవర్ల చైతన్య సభ అంటే ఈరోజు ఈ సంస్థ వచ్చి మిమ్మల్ని అందరినీ చైతన్యపరచాలి. మీరంటే ఏంటో మీకు తెలవాలి, అలాగే మీ హక్కులు ఏంటో తెలవాలనే ఉద్దేశంతోనే డ్రైవర్ల ఒక చైతన్య సభ. ఆడ చిన్న ఒక పొరపాటు జరిగింది. డ్రైవర్ల చైతన్య సభతో పాటు తిరుపతి జిల్లాలో నూతన కమిటీ ఏర్పాటు. ఇకపై తిరుపతిలో డ్రైవర్ల కోసం పోరాడే సంస్థ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్. ఏ డ్రైవర్కి ఎవడన్నా అన్యాయం చేస్తే వారిని తోలు తీసేది కూడా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్. ఏ డ్రైవర్ అన్నా కానీ నాకు ఫలానా వాళ్ళు ఇబ్బంది పెట్టారు అని ఈ సమస్య దృష్టికి తీసుకొని వస్తే వారిని వదిలే పరిస్థితి ఉండదు. వారి వైపు నిలబడే సంస్థ ఏదైనా ఉందంటే అది సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సమస్యనే. అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంత తోడైనా కానీ వాడు ఎవరైనా కానీ ఎవరిని వదలం. ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము డ్రైవర్ వైపు నిలబడి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాం. మీరు సమస్య ఉండేది నా దృష్టికి తీసుకురండి. ఎవరైనా కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ భయపడద్దండి. కానీ మీరు కరెక్ట్గా ఉండండి. మీరు రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కండి. రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అయిన వాళ్ళు కింద మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే వాళ్ళ గతం ఏంటి? అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక కమిటీ కావాలి. మనకి లీడర్స్ కావాలి. లీడర్స్ అనేవాళ్ళు 21 మంది ఉండొచ్చు, 11 మంది ఉండొచ్చు, 9 మంది ఉండొచ్చు, 7 మంది ఉండొచ్చు. ఈ లీడర్లు తిరుపతి జిల్లాలో మా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ లో ఎలా ఉండాలంటే నిజాయితీ కలిగిన వాళ్ళు ఉండాలి. ఫస్ట్ అది. రెండోది సేవ చేసే గుణం ఉంటేనే ఈ సంస్థ లోపలికి రావాలి. ఎందుకంటే ఈ సంస్థలో డబ్బులే లేవు. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. సేవ చేసే ఉద్దేశం ఉంటేనే రావాలి. అలాగే ఈ సంస్థలో వచ్చే లీడర్లు అర్ధరాత్రి డ్రైవర్కి ఎవరికైనా సమస్య వస్తే, ఏ డ్రైవర్ కన్నా ఎవరైనా ఇబ్బంది చేస్తే ఆ డ్రైవర్ వైపు పోయి నిలబడి మాట్లాడగలిగిన వాళ్ళు అయి ఉండాలి. అలాగే ఆ డ్రైవర్కి న్యాయం ఇప్పించే వాళ్ళు ఉండాలి. ఊకే పేపర్ల మీద నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నేను ట్రెజరర్ అని చెప్పుకునేది కాదు. పదిలో దిగి గ్రౌండ్లో దిగి పని చేసే వాళ్ళు కావాలి. గాంభీర్యంగా మాట్లాడగలిగిన వాళ్ళు కావాలి. రాజకీయ నాయకులైనా కానీ అధికారులైనా కానీ నిలబెట్టి మాట్లాడే వాళ్ళు కావాలి. కడిగేసే వాళ్ళు కూడా కావాలి. అలాగే ఈ సంస్థలో ఉండే లీడర్లు ఏ పార్టీకి చెందినైనా కానీ సంస్థ దగ్గరకు వచ్చే లోపల న్యూట్రల్ ఉండాలి. వాళ్ళు అభిమానించే పార్టీ కూడా అధికారంలో ఉంటే వాళ్ళని ప్రశ్నించాలి. ఇది తప్పు, ఇది న్యాయం చేయాలని అధికారంలో ఉన్న పార్టీని కూడా ప్రశ్నించాలి. మీ పార్టీ అయినా సరే మీరు అక్కడ ఆ పార్టీ కోసం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చే లోపల మీరు డ్రైవర్లో ఒక లీడర్ అనేది మర్చిపోదు. డ్రైవర్ల వైపు నిలబడి మాట్లాడగలిగారు. మరి ఈ సంవత్సరాల్లో మీరు లీడర్లు ఉండాలని అనుకునే వాళ్ళందరూ కూడా చేతులు పెట్టండి. అనా పేరు నోట్ చేసుకో, అతని పేరు నోట్ చేసుకో, మొబైల్ నంబర్ నోట్ చేసుకో. ఈ సంస్థలో ఛార్జింగ్ పెట్టిన వీడియోలో అవకాశం
వాళ్ళు పేర్లు ఇవ్వండి, పేర్లు ఇచ్చినాక వాళ్ళు ఏం మాట్లాడుతుందో విందాం. తర్వాత మనమే ఒక గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తాం. అలా ఏమన్నా రాండి అలా పేరు ఫస్ట్ పేరు ఎంతమంది పేర్లినా వాళ్ళని ఎంక్వైరీ చేసి గ్రౌండ్ వర్క్ చూసుకొని వాళ్ళు మనకు ఖచ్చితంగా డ్రైవర్ న్యాయం చేసి అలా దీంట్లో ఒకే వర్గానికి చెందిన లీడర్ ఉంటారు. అది పథకం గుర్తుపెట్టారు. ఒకరు లారీ డ్రైవర్ అయితే ఒకరు బస్ డ్రైవర్ ఉన్నారు, ఒకరు బస్ డ్రైవర్ అయితే ఒకరు ట్యాక్సీ డ్రైవర్ ఉన్నారు, ఒక ట్యాక్సీ డ్రైవర్ అయితే మినీ లారీ డ్రైవర్ ఉన్నారు, మినీ లారీ డ్రైవర్ అయితే ఒక గూడ్స్ వెహికల్ డ్రైవర్ ఉన్నారు, గూడ్స్ వెహికల్ డ్రైవర్ అయితే ఆటో డ్రైవర్ అయి ఉన్నారు, మళ్ళీ జేసీబీ డ్రైవర్ ఉండాలి, కొక్లైన్ డ్రైవర్ ఉండాలి. అన్ని వర్గాలకి తీసుకొని అన్ని వర్గాలకి తీసుకున్న వాళ్ళతో జిల్లా కమిటీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. జిల్లాకి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ జిల్లా కమిటీ రిజిస్ట్రేషన్ మీద టౌన్లో జేసీబీ వాళ్ళకి ఒక కమిటీ, బస్సు వాళ్ళకి ఒక కమిటీ, లారీ వాళ్ళకి కమిటీ, ఆటో వాళ్ళ కమిటీ, ప్రతి ఒక్క వర్గానికి ఆ రిజిస్టర్ ఆధారంగా మరి దాంట్లో ఒక కమిటీ, తర్వాత మండలానికి వేరే కమిటీలు, తాలూకాకి వేరే కమిటీ. ఇదే డిస్ట్రిక్ట్ కమిటీ. దీంట్లో చెప్పాను కదా, ఈ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఓన్లీ తిరుపతి జిల్లా వాళ్ళు మాత్రమే, ఏ జిల్లాకి ఆ జిల్లా కమిటీ ఉంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం, సేవా కార్యక్రమం చూడండి. ఎందుకంటే డ్రైవర్లకి ఎంత సేవ చేస్తే మనకు అన్ని దీవెనలు వస్తాయి. నేనే ఉదాహరణగా ఉన్నాను. నేను డ్రైవర్ని, నాకు 4 అమ్మాయిలు ఒక బాబు. నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నాకు 2 సార్లు హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఈరోజు 2 సార్లు స్ట్రోక్ వచ్చినా నేను బతుకున్నానంటే మీ అందరి ఆశీర్వాదం. అన్న మా కోసం పోరాడుతున్నాడు, అన్న మా కోసం పనిచేస్తున్నాడు, అన్న మా కోసమే ఉన్నాడు. ఇటువంటి వ్యక్తికి ఏం కాకుండా తొందరగా కోరుకోవాలని మీరందరూ నా కోసం ప్రార్థించినందుకే ఈరోజు నేను బతికి మీ ముందర. అలాగే మీరు పని చేస్తే